హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. సిద్ధార్థ్ మంజు కోసం కంగారు పడుతూ విజయానంద్ ఇంటికి వస్తాడు. గుమ్మంలో అడుగు పెట్టబోతూ ఆగిపోతాడు. ప్రేరణ సిద్ధార్థ్ని కోపంగా చూస్తుంది. సిద్ధార్థ్ అడుగు లోపల పెట్టి అమ్మ అని పిలుస్తూ మంజు దగ్గరకు వస్తాడు. కింద పడి స్పృహలో లేకుండా ఉన్న మంజుని చూసి ఏమైందని సాహితీని అడిగి మంజుని కారులో హాస్పిటల్ తీసుకొస్తాడు. ప్రేరణ కూడా సిద్ధార్థ్తో పాటు హాస్పిటల్కి వస్తుంది. డాక్టర్ మంజుకి ట్రీట్మెంట్ చేస్తూ సిద్ధార్థ్ దగ్గరకు వెళ్ళి ఆవిడ మీకు మదరా అని అడుగుతుంది. ఆవిడను ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారా మీకు తెలుసా అని అడుగుతుంది. బీపీ చాలా హైలో ఉంది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు, ఇప్పటికీ నార్మల్ అవ్వట్లేదు అంటుంది. సిద్ధార్థ్ ఎందుకు అలా జరిగింది అని డాక్టర్ని అడుగుతాడు. డాక్టర్ నార్మల్గా జరగదు, ఆవిడ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ చాలా స్ట్రెస్లో ఉన్నారు అని చెప్పి మీ అమ్మగారికి ఎన్ని రోజుల నుంచి బీపీ ఉంది అని సిద్ధార్థని అడుగుతుంది. సిద్ధార్థ్ చెప్పలేకపోతాడు. సాహితి 1 ఇయర్ నుంచి అంటుంది. డాక్టర్ షుగర్ ఉందా అని సిద్ధార్థని అడుగుతుంది. సిద్ధార్థ్ సైలెంట్గా ఉంటాడు. సాహితి లేదు డాక్టర్ అంటుంది. డాక్టర్ సిద్ధార్థ్తో అదేంటి, ఆవిడ మీకు అమ్మే కదా, కొడుకువై ఉండి తల్లి హెల్త్ కండిషన్ నీకు తెలియదా, అయినా అలాంటి ప్రాబ్లం ఉన్న ఆవిడను అలా ఎలా వదిలేశారు, మీరు ఆవిడని తీసుకురావడం 10 నిమిషాలు లేట్ అయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా అని అడుగుతుంది. సిద్ధార్థ్ సారీ డాక్టర్ అంటాడు. ప్రేరణ ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది అని అడుగుతుంది. డాక్టర్ ట్రీట్మెంట్ జరుగుతుంది, 1 అవర్లో బీపీ నార్మల్కి రావాలి, అప్పుడే ఏమైనా చెప్పగలం అంటుంది. ఫర్దర్ ట్రీట్మెంట్ జరగాలి అంటే పేషెంట్ ప్రీవియస్ రిపోర్ట్స్ చూడాలి లేదా టెస్టులు చేయాలి అంటూ ఉంటే సిద్ధార్థ్ చేసేయండి డాక్టర్ అంటాడు. కానీ మా అమ్మకు ఏం కాకూడదు ప్లీజ్ డాక్టర్ అంటాడు. డాక్టర్ 1 అవర్ వెయిట్ చేయండి అంటూ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ సాహితితో ఆ పెద్ద మనిషి ఎక్కడా అని అడుగుతాడు. సాహితి ఎక్కడో దూరంగా మీటింగ్ ఉందని వెళ్ళాడన్నయ్య అంటుంది. ఇప్పుడే డాడీకి ఫోన్ చేసి వస్తానన్నయ్య అంటూ సాహితి పక్కకు వెళ్తుంది. ప్రేరణ సిద్ధార్థ్తో సిద్ధు నువ్వేం టెన్షన్ పడకు, మీ అమ్మగారికి ఏం కాదు అంటుంది. మంజుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్న డాక్టర్ నర్సులతో రిపోర్ట్స్ వచ్చాక నాకు చెప్పండి, 1 అవర్ అబ్జర్వేషన్లో ఉంచండి, బీపీ నార్మల్ వచ్చాక నాకు చెప్పండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది. విజయానంద్ సాహితి దగ్గరకు వస్తూ అమ్మ సాహితి అమ్మకి ఎలా ఉంది అని అడుగుతాడు. సిద్ధార్థ్ కోపంగా విజయానంద్ కాలర్ పట్టుకుని ఎందుకు వచ్చావంటూ మా అమ్మ బ్రతికిందో చచ్చిందో చూడడానికి వచ్చావా అని అడుగుతాడు. సాహితి వదలన్నయ్యా అంటుంది. సిద్ధార్థ్ విజయానందని తిడుతూ నువ్వు గత కొన్నాళ్ళుగా మా అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో గుర్తుంచి ఉంటే మా అమ్మకి ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు అంటాడు. బంధం అంటే జీవితంలోకి ఒక మనిషిని తెచ్చుకోవడం కాదు, ఆ బంధానికి బాధ కలగకుండా చూడడం. భార్య అంటే భ్రమింప చేయడం కాదు, తన మోస్తున్న భారాన్ని పంచుకోవడం. ఇవేవీ నీకు తెలియదు, కానీ మా అమ్మ ఆరోగ్య పరిస్థితి నీకు తెలిసే నువ్వు మా అమ్మను వదిలి వెళ్ళావు, దీన్ని ఏమనాలి, నిన్ను ఏ పేరుతో పిలవాలి అంటూ కోపడుతూ ఉంటాడు. విజయానంద్ సిద్ధు ఆవేశంలో మాట తోలొద్దు, నేను చెప్పేది విను అంటాడు. సిద్ధార్థ్ ఏం చెప్తావ్ అని అడుగుతాడు. నాకు డబ్బు పిచ్చి పట్టింది, కట్టుకున్న భార్య కన్నా నోట్ల కట్టలకే నేను విలువ ఇస్తాను అని చెప్తావా, మీ అమ్మ ప్రాణం కన్నా 100 కోట్ల కాంట్రాక్టే నాకు ముఖ్యం అనిపించింది, అందుకే మీ అమ్మను గాలికి వదిలేసి వెళ్ళానని చెప్తావా అని సిద్ధార్థ్ అడుగుతూ ఉంటే విజయానంద్ చూడు సిద్ధు, నేనిప్పుడు ఏం చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవని నాకు అర్థమవుతుంది అంటాడు. సిద్ధార్థ్ ఇప్పుడే కాదు, నీలాంటి వాడి మాట ఎప్పుడూ వినను, కానీ మా అమ్మ దగ్గరకు వెళ్ళడం 10 నిమిషాలు లేట్ అయి ఉంటే నాకు జరిగే నష్టాన్ని నీ కోట్ల రూపాయలు పూడ్చేది కాదు, నేనే నిన్ను పూడ్చిపెట్టేవాడిని అంటాడు. సాహితి ఏంటన్నయ్యా గొడవలొద్దు ప్లీజ్ అన్నయ్య అంటుంది. ప్రేరణ సిద్ధు ఏంటిది, ఇది హాస్పిటల్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటుంది. సిద్ధార్థ్ ఇప్పటిదాకా నువ్వు ఏం చేసినా సహించాను, మా అమ్మకు ఏదైనా జరిగితే నిన్ను అంటూ కోపడుతూ ఉంటాడు సిద్ధార్థ్. డాక్టర్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అక్కడికి వస్తుంది. ప్రేరణ సారీ డాక్టర్ అంటుంది. విజయానంద్ డాక్టర్ నా వైఫ్కి ఎలా ఉంది అని అడుగుతాడు. డాక్టర్ ఇప్పుడే బీపీ నార్మల్కి వస్తుంది, కంగారు పడాల్సిన పని లేదు, కాసేపట్లో కాన్షియస్లోకి వస్తారు, మీరెళ్ళి చూడొచ్చు అంటుంది. సిద్ధార్థ్ మంజు దగ్గరికి వెళ్ళబోతూ విజయానంద్ కూడా వస్తూ ఉండడం చూసి విజయానంద్ని కోపంగా చూస్తాడు. విజయానంద్ బయటే ఆగిపోతాడు. సిద్ధార్థ్, ప్రేరణ, సాహితి మంజు దగ్గరకు వస్తారు.
సిద్ధార్థ్ అమ్మ అని పిలవడంతో మంజు స్పృహలోకి వచ్చి సిద్ధు అంటుంది. సిద్ధార్థ్ అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. మంజు పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పి సాహితీని చూసి సాహితీ నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంది. సాహితీ నువ్వు ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయావు కదమ్మా, అప్పుడే నేను వచ్చాను అంటుంది. నిన్ను అలా చూసేసరికి భయం వేసింది. వెంటనే అన్నయ్యకు ఫోన్ చేశాను. అన్నయ్య వచ్చి టైంకి నిన్ను హాస్పిటల్ తీసుకొచ్చాడు అంటుంది. మంజు సిద్ధార్థ్ చేయి పట్టుకుంటుంది. సిద్ధార్థ్ మంజుతో ఏంటమ్మా ఇది, ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకు అంత ప్రెషర్ తీసుకుంటున్నావు అని అడుగుతాడు. మంజు నా బాధ, నా ఒత్తిడి, నా కడుపును పుట్టిన నీకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుందిరా అని అడుగుతుంది. విజయానంద్ మంజు అని పిలుస్తూ మంజు దగ్గరకు వస్తాడు. మంజు విజయానంద్తో ఏమండి నన్ను టైంకి మన అబ్బాయి హాస్పిటల్ తీసుకొచ్చాడంట అంటుంది. విజయానంద్ సారీ మంజు, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి వెళ్లాల్సి వచ్చింది, ఇంకెప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి రానివ్వను అంటాడు. సిద్ధార్థ్ అమ్మ నీకే ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారు, నేను మళ్ళీ వస్తాను అంటాడు. మంజు హాస్పిటల్కి మాత్రమే వస్తావా నాన్న అని అడుగుతుంది. విజయానంద్ నవ్వుకుంటూ ఉంటాడు. సిద్ధార్థ్ సాహితీతో సాహితీ అమ్మను జాగ్రత్తగా చూసుకో, ఏదైనా ఉంటే నాకు ఫోన్ చెయ్యి అని సాహితీకి చెప్పి సిద్ధార్థ్ వెళ్ళిపోతాడు. ప్రేరణ కూడా వెళ్ళిపోతుంది. విజయానంద్ మంజు బాధపడుతూ ఉంటే మంజు నీకేం కాదు నేనున్నాను కదా అంటాడు. ఇక ఇందిర రాజశేఖరంతో ప్రేరణ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సిద్ధు కాఫీ షాప్కి ప్రేరణ పేరు పెట్టడం గురించి చెప్తుంది. పెద్దది 4 డబ్బులు సంపాదించాలని తప్పిస్తుంది. అలాగే చిన్నదానికి కూడా ఒక దారి దొరికితే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు అంటుంది. రాజశేఖరం కళ్ళు ఆర్పడం చూసి ఏమండి అని పిలుస్తుంది. నిన్నటి దాకా మన ప్రేరణ చిన్నపిల్లలా అనిపించేది, కానీ ఇప్పుడు సొంతంగా ఒక వ్యాపారం చేస్తుంటే అని అంటూ ఉంటే రాజశేఖరం మళ్ళీ కళ్ళు ఆర్పుతాడు. ఇందిర సంతోషంగా మీరు కళ్ళు ఆర్పారండి అంటూ ఈశ్వరి దగ్గరకు వెళ్ళి అయ్యగారు కనురెప్పలు కదిల్చారమ్మా అంటూ ఆనందంగా చెప్తుంది. ఈశ్వరి ఏమంటున్నావు నువ్వు, ఆయన ఈ పరిస్థితుల్లో కనురెప్పలు ఆర్పడం ఏమిటి అంటుంది. ఇందిర ఈశ్వర్ని రాజశేఖరం దగ్గరకు తీసుకొస్తుంది. ఈశ్వరి రాజశేఖరంని ఏమండి అని పిలుస్తుంది. రాజశేఖరం కళ్ళు ఆర్పకపోవడంతో ఇందిరను కోపంగా చూస్తుంది ఈశ్వరి. ఇందిర ఒకసారి డాక్టర్ గారికి చెప్తామా అంటూ ఉంటే ఈశ్వరి నోరు ముయ్యి, ఊరికే నష్టపెడుతున్నావు అంటుంది. అసలు ఏ పరిస్థితుల్లో ఆయన ఉన్నారో నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు అంటుంది. ఆయన కనురెప్పలు కదల్చడం అనేది జరగని పని, నువ్వు ఏదో భ్రమలో పడినట్టున్నావు, ఎక్కువ ఆలోచించకు అని చెప్పి సూప్ తాగించావా అని అడుగుతుంది. ఇందిర తాగిస్తున్నానమ్మగారు అంటుంది. ముందు ఆ పని చెయ్యి అంటూ ఈశ్వరి వెళ్ళబోతూ ఆగి ఇందిరతో గంగా ఆయన కనురెప్పలు ఆర్పడం సంగతి అలా ఉంచు, నువ్వెందుకు అంత ఇదైపోతున్నావు అని అడుగుతుంది. ఆయన రెప్పలు మూస్తే రెప్పలు మూశారని చెప్తే సరిపోతుంది, కానీ నువ్వు కంగారు ఆనందం కలగలిపి ఏదో సొంత మనిషి లేచి కూర్చున్నట్టు వణికిపోతున్నావేంటి అని అడుగుతుంది. ఇందిర తడబడుతూ అదేంటమ్మా అలా అంటారు, ఈ చేతులతో సేవ చేసేదాన్ని, అయ్యగారు బాగవుతున్నారు అంటే నాకు ఆనందంగా ఉండదా, ఎప్పుడూ లేనిది అయ్యగారు అలా కదిలారు అంటే నాకు కంగారుగా ఉండదా, మీ అదృష్టం బాగుండి అయ్యగారు మామూలు మనిషి అయితే నేను చేసిన పనికి నాకు కాస్త గర్వంగా ఉంటుంది కదమ్మా, నేను తీసుకున్న జీతానికి మీకు ఫలితం ఉంటుంది కదమ్మా, అందుకే కాస్త సంబరపడిపోయాను అంటూ తప్ప అమ్మా అని అడుగుతుంది. ఈశ్వరి అన్ని విషయాలకు అంత అతిగా సంబరపడడం అంత మంచిది కాదు అని చెప్పి పని చూసుకో అంటూ వెళ్ళిపోతుంది ఈశ్వరి. ఇందిర రాజశేఖరంతో మీరు రెప్పవాల్చారు, నేను చూశాను, నేను చెప్పింది మీరు వింటున్నారు, నాకు తెలుస్తుందండి అంటుంది. అంటే మీరు కోలుకుంటున్నారు, మీరు నోరు తెరిచి నన్ను పిలవబోతున్నారు, మన పిల్లలకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థమవుతుందండి అని ఇందిర అంటూ ఉంటుంది. ఇక కాఫీ షాప్లో సిద్ధార్థ్ మంజుని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ప్రేరణతో ఆ ఇంటికి ఆ మనిషికి ఎందుకు దూరంగా ఉంటావని అడిగావు కదా ప్రేరణ, ఇందుకే అంటాడు. ఇలాంటి మెంటాలిటీతో ఉంటూ మనుషుల జీవితాలతో ఆడుకుంటాడనే ఆ పెద్ద మనిషికి దూరంగా బ్రతుకుతున్నాను. చూసావు కదా మా అమ్మను ఎలా వదిలేశాడో, చూసావు కదా ఒంటి నిండా ఎంత నిర్లక్ష్యాన్ని నింపుకున్నాడో. ఇప్పుడే కాదు మొదటి నుంచి ఆయన అంతే, మనసంతా స్వార్థం, కళ్ళ నిండా కసి, నచ్చని నన్ను శత్రువులా చూశాడు, నమ్ముకున్న మా అమ్మ ప్రాణాలు తీయాలని చూశాడు. ఒక్క నిమిషం నేను వెళ్ళడం ఆలస్యమై ఉంటే ఏమై ఉండేది, మా అమ్మ ప్రాణాలు పోయేవి, ఇన్నాళ్ళు ఒంటరి వాడిలా బ్రతికాను, ఇప్పుడు అనాథలా బ్రతకాల్సి వచ్చేది,
వ్యాపారానికి ఇచ్చే విలువ అయినా వాళ్ళకి ఇవ్వడు వాడు అని అంటూ ఉంటే ప్రేరణ షటప్ సిద్ధు అంటూ అరుస్తుంది. విలువల్ని మర్చిపోయింది ఆయన కాదు నువ్వు. అయినా వాళ్ళను అవహేళన చేసింది ఆయన కాదు నువ్వు. ఆయన నిన్ను కనకపోవచ్చు, నీకు తండ్రి కాకపోవచ్చు, కానీ మీ అమ్మగారికి బ్రతుకునిచ్చిన భర్త. అది కూడా మర్చిపోయి వాడు వీడు అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు మనిషివేనా అంటూ కోపడుతుంది. సిద్ధార్థ్ ప్రేరణ అంటాడు. ప్రేరణ ఏంటి ప్రేరణ? ఆయన మీ అమ్మగారిని వదిలేశారు. మీ అమ్మగారిని నిర్లక్ష్యం చేశారు. సమయానికి రాలేదు. సరే, మరి నువ్వేం చేశావు? మీ అమ్మగారి పరిస్థితి నీకు తెలిసాక ఆ ఇంట్లో దిక్కు లేకుండా పడి ఉన్న మీ అమ్మగారి దగ్గరకు వెళ్ళడానికి నీ మనసు ఎంత ఆతృత పడాలి. కానీ నువ్వేం చేశావు? గుమ్మం దాకా వచ్చి లోపలికి అడుగు పెట్టడానికి క్షణకాలం ఆగిపోయావు. అలాంటిది నిన్నేమనాలి? చావు బ్రతుకుల మధ్య ఉన్న తల్లిని చూశాక ఎవరికైనా మరో ఆలోచన వస్తుందా? అంత అహం అడ్డుపడుతుందా? అలాంటి నీకు తల్లి మీద ప్రేమ ఉన్నట్ట, మనసులో మమకారం ఉన్నట్ట అని అడుగుతుంది ప్రేరణ. సిద్ధార్థ్ అమ్మ ముందు అహాన్ని చూపించేంత మూర్ఖుని కాను నేను అంటాడు. గతంలో ఏం జరిగిందో ఆయన వల్ల నేనెంత నష్టపోయానో నీకు తెలియదు అంటాడు. ప్రేరణ ఏంటి గతం? ఏంటి నీకు జరిగిన నష్టం? నీ గతం మీ అమ్మ కన్నా గొప్పది కాదు. నీకు జరిగిన నష్టం ఏదైనా మీ అమ్మ ప్రాణం కన్నా విలువైంది కాదు. నీ ఆత్మాభిమానం, మీ అమ్మగారు నీ మీద పెంచుకున్న ప్రేమకు ఎప్పటికీ సమం కాలేదు అంటూ సిద్ధార్థ్ని కూర్చోబెట్టి తను కూడా కూర్చుని సిద్ధార్థ్తో, సిద్ధు, జీవితంలో మంచికి చెడుకి, ఆవేశానికి ఆలోచనకు, ఇష్టానికి కష్టానికి మధ్య ఉన్న గీత చాలా చిన్నది. ఏ వైపు వెళ్ళాలన్నా క్షణకాలమే సమయం ఉంటుంది. నువ్వు గుమ్మం బయట ఆగిన ఆ ఒక్క క్షణం చాలు మీ అమ్మ ప్రాణం పోవడానికి, నువ్వు జీవితాంతం బాధపడ్డానికి అని ప్రేరణ అంటూ ఉంటే సిద్ధార్థ్ ప్రేరణ మాటలు వింటూ ఆలోచిస్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.